మధ్యప్రదేశ్లో ఒక ఫార్మర్ కొడుకు ఈ రోజు కొన్ని వేల కోట్ల ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. అతనే గ్రో ఫౌండర్ అయిన లలిత్ కేశ్రీ. గ్రో ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 స్టాక్ బ్రోకర్. ప్రతి 3 కొత్త ఎస్ఐపిల్లో ఒకటి గ్రోలోనే జరుగుతుంది. అతని ఊరిలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు. అంతేకాదు కేవలం 7 ఏళ్ల వయసులోనే అతను తన పేరెంట్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. లలిత్ కేశ్రీ మధ్యప్రదేశ్ లోని లేపా అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామం చాలా బ్యాక్వర్డ్ గా ఉండేది. బెటర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ పేరెంట్స్ అతన్ని కార్గోన్ అనే నగరానికి పంపించారు తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండటానికి. లక్కీగా అదే సంవత్సరం అక్కడ మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైంది. లలిత్ ఆ స్కూల్లో 42nd స్టూడెంట్ అయ్యాడు. అతను యావరేజ్ స్టూడెంటే, కానీ సెకండ్ క్లాస్ లో సమ్హౌ స్కూల్ టాపర్ అయ్యాడు. అప్పుడు అతని గ్రాండ్ పేరెంట్స్ అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఒక మాట అన్నారు, షబాష్ బేటా అని. కేవలం ఆ ఒక్క వర్డే లలిత్ లైఫ్ ని చేంజ్ చేసింది. ఎప్పుడూ ఎక్సలెన్స్ సాధించాలని అతనికి మోటివేషన్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్ లైబ్రరీలో లలిత్ కి ఒక పెద్ద బుక్ కనిపించింది. ప్రిన్సిపల్ చెప్పాడు, ఇది IIT JEE ప్రిపరేషన్ బుక్. ఇది చాలా టఫ్ ఎగ్జామ్. ఆ సమయానికి లలిత్ కి గానీ అతని క్లాస్మేట్స్ కి గానీ IIT అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ ప్రిన్సిపల్ టఫ్ ఎగ్జామ్ అన్న వెంటనే లలిత్ డిసైడ్ అయ్యాడు, నేను ఇదే క్రాక్ చేయాలి. అతను బ్రిలియంట్ ట్యుటోరియల్స్ అనే పోస్టల్ కోచింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాడు. ప్రతి నెల స్టడీ మెటీరియల్ ఇంటికి వచ్చేది. అతను డే అండ్ నైట్ సెల్ఫ్ స్టడీ చేశాడు. ఫైనల్లీ ఎగ్జామ్ రాసి IIT బాంబేలో మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీట్ సాధించాడు. IITలో చాలా మంది స్టూడెంట్స్ క్యాంపస్ లైఫ్, ప్లేస్మెంట్స్, గ్రేడ్స్ మీద ఫోకస్ చేస్తుంటే లలిత్ మాత్రం డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉండేవాడు. క్యాంపస్ లో పోలెన్ వల్ల అతనికి ఎలర్జీ వచ్చేది. అందుకే తన ఇంజనీరింగ్ నాలెడ్జ్ యూస్ చేసి ఒక ఎలర్జియన్ డిటెక్టర్ డివైస్ తయారు చేశాడు. అది ఎన్విరాన్మెంట్ లో ఎలర్జియన్స్ ఉన్నాయో లేవో అని ముందే వార్నింగ్ ఇచ్చేది. అప్పటికే అతనిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు ఎంటర్ప్రీనర్షిప్ ప్యాషన్ ఉందని ప్రూవ్ అయింది. IITలోనే లలిత్ కి స్టాక్ మార్కెట్ మీద ఎక్స్పోజర్ వచ్చింది. ఫైనాన్షియల్ న్యూస్ చూడటం, క్యాపిటల్ మార్కెట్స్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాడు. స్కాలర్షిప్ మనీతో 80 రూపాయలకి తన ఫస్ట్ స్టాక్ కూడా కొనుగోలు చేశాడు. ఆ టైంలో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పెద్ద లైన్లో నిలబడాలి, ఫిజికల్ పేపర్ వర్క్ ఫిల్ చేయాలి, హై బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉండేవి. కానీ అప్పటికే లలిత్ కి తెలియదు ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లమ్ ని మొత్తం ఇండియా కోసం సాల్వ్ చేయబోతున్నాడని. IIT తర్వాత అతను ఇటిఎం సిస్టమ్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ కంపెనీ గూగుల్, నెట్ఫ్లిక్స్ లాంటి క్లయింట్స్ కి వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసేది. అక్కడ పనిచేస్తూ లలిత్ కి వీడియో కంటెంట్ పవర్ అర్థమైంది. అతనికి తన చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. బెటర్ ఎడ్యుకేషన్ కోసం పేరెంట్స్ కి దూరంగా ఉండాల్సి రావడం, IIT ప్రిపరేషన్ కి గైడెన్స్ లేకపోవడం. అందుకే 2011లో అతను ఎడ్యుఫ్లెక్స్ స్టార్ట్ చేశాడు. అది బేసికల్లీ ఎడ్యుకేషన్ కోసం నెట్ఫ్లిక్స్ లాంటిది. ఇండియాలోని బెస్ట్ టీచర్స్ ని ఆన్లైన్ కి తీసుకువచ్చి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికి చేరవేయాలనే ఐడియా. సర్ప్రైజింగ్లీ అన్అకాడమీ, బైజూస్ ఫిజిక్స్ వాళ్ళ కన్నా చాలానే ముందే లలిత్ ఈ ఐడియా గురించి ఆలోచించాడు. కానీ అదే ఎడ్యుఫ్లెక్స్ ఫెయిల్యూర్ కి కారణమైంది. ఆ టైంలో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత స్ట్రాంగ్ గా లేదు. వీడియో స్ట్రీమింగ్ స్కేల్ హ్యాండిల్ చేయలేకపోయింది. అందరి దగ్గర ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. 3 years హార్డ్ వర్క్ చేసిన ఎడ్యుఫ్లెక్స్ ఫెయిల్ అయింది. కానీ ఆ ఫెయిల్యూర్ అతనికి ఒక బిగ్ లెసన్ నేర్పింది. టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్టార్ట్అప్ అని తెలిసింది. ఆ తర్వాత లలిత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ట్అప్ అయిన ఫ్లిప్కార్ట్ జాయిన్ అయ్యాడు. ఒకసారి రాకీ సీజన్ లో టెక్నికల్ ఎర్రర్ వల్ల చాలా ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్ సింపుల్ అపాలజీతో ఇష్యూ క్లోజ్ చేయొచ్చు. కానీ 10 to 15 ఇంజనీర్స్ హోల్ నైట్ ఆఫీస్ లో ఉండి తామే రాకీ ప్యాక్స్ చేసి కస్టమర్స్ కి రక్షాబంధన్ రోజు డెలివరీ చేశారు. ఈ ఇన్సిడెంట్ లలిత్ కి కస్టమర్ అబ్సెషన్ ఎంత ఇంపార్టెంటో నేర్పించింది. ఫ్లిప్కార్ట్ లో ఫాస్ట్ డెలివరీ ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుందని అతను గమనించాడు. అందుకే అతని మైండ్ లో 1 hour డెలివరీ ఐడియా వచ్చింది. అతను ఫ్లిప్కార్ట్ క్విక్ అనే పైలట్ ప్రాజెక్ట్ కూడా రన్ చేశాడు. బేసికల్లీ ఇప్పుడు జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ చేస్తున్న కాన్సెప్ట్ నే లలిత్ 2015లో ట్రై చేశాడు. కానీ అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో అది పెద్ద సక్సెస్ కాలేదు. ఫ్లిప్కార్ట్ లో జాబ్ చాలా బాగున్నా లలిత్ డ్రీమ్స్ ఇంకా పెద్దవి. తానే ఒక ఇంపాక్ట్ఫుల్ స్టార్ట్అప్ బిల్డ్ చేయాలనుకున్నాడు. అతని గోల్ ఒక్కటే, నాకంటే బెటర్ కో ఫౌండర్స్ ని తీసుకోవాలి. అలా హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ అతనితో జాయిన్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఫ్లిప్కార్ట్ లో పనిచేస్తున్నారు. ఎవ్రీ సండే బ్రేక్ఫాస్ట్ కి మీట్ అయ్యి స్టార్ట్అప్ ఐడియాస్ డిస్కస్ చేసేవారు. ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ స్టాక్ మార్కెట్, ఇన్వెస్టింగ్ గురించే మాట్లాడేవారు. డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎందుకు ఇంత పెయిన్ఫుల్, మ్యూచువల్ ఫండ్ ఎందుకు కాంప్లికేటెడ్, ఎందుకు కేవలం 2 crore ఇండియన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాల గురించి చర్చించేవారు. అదే సమయంలో ఇండియాలో డిజిటల్ ఇండియా, ఆధార్, ఈకేవైసీ, జియో రెవల్యూషన్ వచ్చాయి. అంటే ఈసారి స్టార్ట్అప్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. అందుకే వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీస్ స్పేస్ లో స్టార్ట్అప్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్లీ 2017లో గ్రో లాంచ్ అయ్యింది. ఇనిషియల్లీ వాళ్ళ దగ్గర యాప్ బిల్డ్ చేయడానికి కూడా మనీ లేదు. అందుకే ఫస్ట్ ఒక వెబ్సైట్ మాత్రమే లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ లో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి.
ఫండ్ మేనేజర్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ రేషియో, పాస్ట్ రిటర్న్స్, రిస్క్ రేటింగ్ అన్ని ట్రాన్స్పరెంట్ గా చూపించేవారు. యూజర్స్ తమకు నచ్చినట్లు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగేవారు. వాళ్ళు అనుకున్నారు ఫస్ట్ మంత్ లో 100 యూజర్స్ వచ్చిన స్టార్ట్అప్ కంటిన్యూ చేద్దాం, కానీ ఫస్ట్ మంత్ లోనే 600 యూజర్స్ వచ్చారు. అది పెయిడ్ మార్కెటింగ్ లేకుండా. అది ఫౌండర్స్ కి హ్యూజ్ మోటివేషన్ ఇచ్చింది. తర్వాత సిటిఓ నీరజ్ సింగ్ యాప్ బిల్డ్ చేశాడు. సూన్ గ్రో కి ఫండింగ్ కూడా వచ్చింది. గ్రో కి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ దొరికింది, కానీ కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. జీరో ద అబ్స్టాక్స్ అండ్ ఏంజిల్ వన్. అందుకే గ్రో డిఫరెంట్ స్ట్రాటజీ చూస్ చేసింది. కాంపిటీటర్స్ అందరూ డైరెక్ట్ స్టాక్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేస్తుండగా గ్రో బిగినర్స్ కోసం సింపుల్ ప్రోడక్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేసింది. ఇంకా బోల్డ్ డిసిషన్ ఏంటంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ రిమూవ్ చేసి ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేశారు. దాంతో కస్టమర్స్ ఎక్స్ట్రా కమిషన్ సేవ్ చేసుకున్నారు. కానీ గ్రో కి రెవెన్యూ ఆల్మోస్ట్ జీరో. 2017 నుంచి 2021 వరకు మీనింగ్ఫుల్ రెవెన్యూ లేకపోయినా వాళ్ళు 2 crore రిజిస్టర్డ్ యూజర్స్ బిల్డ్ చేశారు. యూజర్స్ ట్రస్ట్ సంపాదించారు. తర్వాత స్టాక్ లాంచ్ చేసిన రోజే 180,000 డీమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. జీరో అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్, జీరో ఏఎంసీ చార్జెస్. కాంపిటీటర్స్ చార్జెస్ తీసుకుంటుండగా గ్రో ట్రస్ట్ బిల్డ్ చేయడం పైనే ఫోకస్ చేసింది. తర్వాత ఈటీఎఫ్స్, ఐపీఓస్, ఇంట్రాడే ట్రేడింగ్, ఎఫ్ఎన్ఓ ఇలా ప్రోడక్ట్స్ పెరుగుతూ వచ్చాయి. రెవెన్యూ కూడా ఎక్స్ప్లోడ్ అయ్యింది. FY21 లో 52.7 crores నుంచి FY25 లో 462 crores కి వెళ్ళింది. 4 years లో 77x గ్రోత్. కానీ అసలు సీక్రెట్ మాత్రం కస్టమర్ అబ్సెషన్. CEO అయిన లలిత్ ఇప్పటికీ రోజుకు 2 గంటలు గ్రో యాప్ యూస్ చేస్తాడు. కస్టమర్స్ తో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవుతాడు. ఎవ్రీ ఎంప్లాయీ, ఇంజనీర్ అయినా డిజైనర్ అయినా కస్టమర్ సపోర్ట్ లో పని చేయాలి. అప్పుడే యూజర్స్ కి యాక్చువల్ గా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుస్తుంది. 2023లో సెబీ రిపోర్ట్ వచ్చింది. FNO ట్రేడర్స్ లో 90% మంది లాసెస్ చూస్తున్నారు. అప్పుడు గ్రో యూజర్స్ కి ప్రొటెక్ట్ చేసే ఫీచర్స్ తీసుకొచ్చింది. కంటిన్యూస్ లాసెస్ వస్తే యూజర్స్ ని టెంపరీగా ట్రేడింగ్ నుంచి బ్లాక్ చేయడం, వోలటైల్ మార్కెట్ లో ట్రేడింగ్ పాస్ ఆప్షన్ ఇవ్వడం, లార్జ్ లాసెస్ కి వార్నింగ్ అలర్ట్స్ ఇవ్వడం, ఇవి గ్రో రెవెన్యూ తగ్గించిన యూజర్స్ కి హెల్ప్ చేశాయి. దీంతో కస్టమర్స్ కి గ్రో మీద మ్యాసివ్ ట్రస్ట్ బిల్డ్ అయింది. ఇప్పుడైతే గ్రో యూజర్స్ లో 70 to 80% వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వస్తున్నారు. మార్కెటింగ్ లో కూడా గ్రో డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంది. టీవీ యాడ్స్, సెలబ్రిటీ ప్రమోషన్స్ మీద మాత్రమే డిపెండ్ కాకుండా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసింది. ఈ రోజుకి గ్రోకి 19 ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మెయిన్ ఛానల్ కి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి రీజనల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. 2020లో అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. 250+ సిటీస్ లో ఫ్రీ వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. అందులో చాలా వరకు టైర్ 2, టైర్ 3 సిటీస్ పీపుల్ కి ఇన్వెస్టింగ్ బేసిక్స్ నేర్పించారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, SIP ఎలా పనిచేస్తుంది, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ నేర్పించేవారు. బేసికల్లీ గ్రో మార్కెటింగ్ ని ఎడ్యుకేషన్ తో రీప్లేస్ చేసింది. అందుకే పీపుల్ కి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలనిపించినప్పుడు నేచురల్లీ గ్రోనే చూస్ చేస్తున్నారు. ఈ రోజు గ్రో ఇండియాలో 98+ పిన్ కోడ్స్ లో ఉపయోగిస్తున్నారు. 27% మార్కెట్ షేర్ తో ఇండియాస్ #1 స్టాక్ బ్రోకర్ అయ్యింది. కానీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే తమ కస్టమర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసి కాదు, ఎడ్యుకేట్ చేసి ఈ పొజిషన్ కి వచ్చింది. ఇది గ్రో స్టోరీ.